క్వశ్చన్ ఎవరు ఇక పోలింగ్ కు మిగిలింది కొన్ని నిమిషాలే అంటే 30 నిమిషాలు కూడా టైం లేదు ఆ తర్వాత కౌంటింగ్ క్లోజ్ అవుతుంది అంత అటెన్షన్ లో ఉన్నారు అభ్యర్థులు తెలంగాణలో ఉదయం నుంచి మొదలైన ఎన్నికలు కోలాహలంగా సాగుతున్నాయి గ్రామాల్లో పరిస్థితి జాతరను తలపిస్తోంది ఆఖరి టైంలో ఎవరైనా రాకుండా వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఓటర్లను అభ్యర్థులు అలర్ట్ చేస్తున్నారు ఉరుకులు పరుగులు తీస్తున్నారు వారిని పోలింగ్ బూత్లకు తీసుకువచ్చేందుకు వాహనాలను పంపిస్తున్నారు మరి కొంతమందిని బలవంతంగా తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు పొలాల దగ్గర ఉన్న వారిని ఓటు వేసేందుకు బతిమాలుకుంటున్నారు ఏ ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఓటింగ్ మొదలైనప్పటి నుంచి పోలింగ్ జోరుగా సాగుతోంది చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా జరుగుతోంది చిన్న చిన్న గొడవలు తప్ప పెద్దగా ఘర్షణలు లేకుండా జరుగుతోంది జిల్లాల్లోని మొదటి దశ జరుగుతున్న మండలాల్లో పోలీసులు భారీగా మోహరించారు ఎలాంటి కొట్లాటలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవడంతో అంతా సాఫీగా సాగిపోతోంది గ్రామాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నాయి ఇక నగరాలు పట్టణాల్లో ఉన్న ఓటర్లు తమ తమ గ్రామాల్లో ఉన్న ఓటు హక్కును వినియోగించుకునేందుకు పల్లెబాట పట్టారు దీంతో ఉదయం రోడ్లపై ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి మొదటి దశలో 3834 సర్పంచ్ 27628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికలు 37562 పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్నాయి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోలింగ్ జరుగుతుంది ఆ తర్వాత 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది సాయంత్రం కౌంటింగ్ తర్వాత ఉప సర్పంచ్ ని ఎన్నుకుంటారు అయితే పోలింగ్ మొదలైనప్పటి నుంచి ఎన్నికల అధికారులు వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు ఎక్కడైనా ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయా ఏమైనా అక్రమాలు జరుగుతున్నాయా పోలింగ్ బూతుల్లో ఏమైనా అక్రమాలు జరుగుతున్నాయా అన్న కోణంలో పరిశీలిస్తున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న పరిస్థితికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు లైవ్ లో కిరణ్ చెప్పండి ప్రస్తుతం పోలింగ్ ఇంకా కొన్ని నిమిషాలు మాత్రమే సమయం ఉంది ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది పోలింగ్ ముగింపు సమయానికి కేవలం 27 నిమిషాల సమయం మాత్రమే ఉంది మనం ప్రస్తుతం అయితే నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రం సంబంధించి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం ఓటు వేసేందుకు కూడా జనం అయితే బారులు తీరుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ఎందుకంటే మరి కాసేపట్లో పోలింగ్ ముగియనున్నటువంటి నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా పోలింగ్ కేంద్రానికి పరుగులు గుర్తిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు ఉదయం 7 గంటలకు మొదలైనటువంటి పోలింగ్ ప్రక్రియ ప్రస్తుతం అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది ఈ గ్రామాలకు సంబంధించినటువంటి ఓటర్లు ఇతర ప్రాంతాల్లో హైదరాబాద్ ఇంకా సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో వారిని ఇక్కడికి ఓటు వేసేందుకు రప్పించేందుకు కూడా ఇటు అభ్యర్థులు ప్రయత్నాలు అయితే మొదలు పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇటు ఆ పల్లెలకు వచ్చేటువంటి క్రమంలో ఒకసారిగా పట్టణం నుంచి పల్లె బాట పట్టినటువంటి నేపథ్యంలో అక్కడక్కడ ట్రాఫిక్ కూడా స్తంభించినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు సమస్యలను దాటి ఆ ట్రాఫిక్ ను అధిగమించి మరి పల్లెలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పొచ్చు మరి కాసేపట్లో అంటే 1 గంటకు వరకు కూడా పోలింగ్ ప్రక్రియ ముగియనుంది ఏదైతే మనం చూసుకోవచ్చు ఈ గేట్ సంబంధించి ఉందో 1 గంటల వరకు కూడా ఆ గేట్ కూడా క్లోజ్ చేస్తారు అంటే గేట్ లోపల ఎవరైతే ఉన్నారో క్యూ లైన్ లో ఎవరైతే నిల్చున్నారో వారందరికీ కూడా ఓటు హక్కు కల్పించేటువంటి అవకాశాలు అయితే ఇస్తారని చెప్పొచ్చు ముఖ్యంగా మండల కేంద్రానికి సంబంధించి మాత్రమే కొంత పోలింగ్ ప్రక్రియ కొంత ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు ఎందుకంటే మండల కేంద్రానికి సంబంధించి ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో మాత్రం కొంత పోలింగ్ ప్రక్రియ కొంత ఆలస్యమైనటువంటి అవకాశాలు అయితే మనకు ఉన్నాయని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది ఎవరైతే క్యూ లైన్ లో నిల్చున్న వారందరికీ కూడా ఓటు హక్కు కల్పిస్తామని కూడా జిల్లా అధికారులు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం కూడా ఆ బ్యాలెట్ బాక్సులను మొత్తం కూడా క్లోజ్ చేస్తారు లంచ్ చేసిన అనంతరం 2 గంటల సమయంలో కూడా ఆ బ్యాలెట్ బాక్సులను తెరుస్తారు ముందుగా వార్డు అంటే పోలింగ్ సంబంధించి ఇటు 2 బ్యాలెట్ పత్రాలు ఇస్తారు ఒకటి వైట్ కలర్ లో ఉన్నటువంటి బ్యాలెట్ పత్రం వార్డు సభ్యులకు అదేవిధంగా పింక్ కలర్ ఉన్నటువంటి బ్యాలెట్ పత్రం సర్పంచ్ సంబంధించి ఓటు హక్కు కల్పించేందుకు ఇటు ప్రయత్నాలు చేపడతా ఉన్నారు ఇటు 2 బ్యాలెట్ పత్రాలకు సంబంధించి కూడా ఇటు ఓటు లెక్కింపు సమయంలో కూడా ప్రతి బ్యాలెట్ పత్రం సంబంధించి 25 కట్టలకు సంబంధించి కట్టలు కడుతూ కూడా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది ముందుగా ఉదయం ముందుగా వార్డు సభ్యులకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది వార్డు సభ్యులకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ మొదలు పూర్తయిన తర్వాత సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించినటువంటి
ఆ ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చూసుకోవచ్చు. పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మనతో పాటు ఇక్కడ బందోబస్తులో ఉన్నటువంటి ఎస్ఐ గారు ఉన్నారు. పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది, ఎటువంటి బందోబస్తు ఉంది? పోలింగ్ స్టేషన్ దాదాపు ఇక్కడ ఈ 1 గంట పోలింగ్ చేస్తుంది. పోలింగ్ అనంతరం లంచ్ అనంతరం ఇక్కడ ఈ 2 గంటలు కలిపి ఇక్కడే కౌంటింగ్ కేంద్రం కౌంటింగ్ లెక్కిస్తారు. కౌంటింగ్ అంతా సాయంత్రం కౌంటింగ్ అందరూ అంటే కౌంటింగ్ సమయంలో ఇక్కడ కవ్వింపు చర్యలు అదేవిధంగా విజయోత్సవ ర్యాలీకి సంబంధించి ఎటువంటి బందోబస్తు? కౌంటింగ్ అనంతరం ఉన్న విజయోత్సవ ర్యాలీలకు పూర్తిగా కన్సల్ట్ అధికారులతో పర్మిషన్ తీసుకుని చేయాలి, లేకపోతే అది లేదు. కవ్వింపు చర్యలు ఎవరికి పాల్పడినా సరే దానిపైన లీగల్ యాక్షన్ ఉంటుంది. మేమైతే పూర్తిగా ప్రిపేర్ అయి ఉన్నాం, ఎలాంటి సంగతి జరుగుతున్నాం. చూసుకోవచ్చు. మరి కాసేపట్లో పోలింగ్ ముగియనున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరిగా పోలింగ్ కేంద్రానికి కూడా వెళ్తా ఉన్నటువంటి దృశ్యాలను మనం చూస్తా ఉన్నాం. ఆ పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం కూడా మరి కాసేపట్ల అంటే 2 గంటల సమయంలో కూడా కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఇటు పోలింగ్ బందోబస్తు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఓటింగ్ మొదలైనప్పటి నుంచి కూడా జోరుగానే పోలింగ్ అనేది సాగుతుంది. అయితే ప్రస్తుతానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ లో అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, ఓవరాల్ గా ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏ విధంగా ఉంది పోలింగ్, ఎంత శాతం నమోదైంది ఇప్పటివరకు? ఇంకా మరికొన్ని క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం ఇంకా ఎంతమంది ఓటర్లు అక్కడ పోలింగ్ కేంద్రాల దగ్గర వేచి ఉన్నారు? రైట్ సార్, సుధా మీరు అన్నట్టుగానే మరి కొన్ని గంటలే ఉంది ఇక పోలింగ్ కి సంబంధించి. ఇక ఒక్కొక్కరుగా అభ్యర్థులు వస్తున్నారు. ఉదయం 7 గంటలకు కొంత మందకొండిగా కొనసాగినప్పటికీ కూడా మధ్యలో 9 గంటల నుండి 11 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఖచ్చితంగా విరివిరిగా వస్తా ఉన్నారు. ఇప్పుడు చూస్తా ఉన్నాం చాలా మంది ఇప్పటికే వృద్ధులు, అదేవిధంగా యువకులు, మహిళలు వీరంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇక చాలా మంది బార్లు తీరిన సందర్భం కనబడతా ఉంది. ఇక 1 గంట సేపు మాత్రమే ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఇక దాదాపు ఇప్పటికీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటు సిరిసిల్ల సంబంధించి పూర్తిగా గంట సేపటి క్రితమే 50% పైగా ఈ యొక్క పోలింగ్ నమోదైంది. దాంతో తర్వాత కరీంనగర్ కు సంబంధించి ఇక 50% పైగా పోలింగ్ నమోదైన పరిస్థితి. ఇక మొత్తానికైతే గతంలో 80% పోలింగ్ అయిన ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ ఇప్పుడు ఖచ్చితంగా ఇంకో గంట సేపు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎక్కువగా పోలింగ్ పోలింగ్ అనేది 1 గంటకి క్లోజ్ చేయబోతున్నారు. మరి అక్కడ ఎన్ని గంటలకు క్లోజ్ చేయబోతున్నారు? ఇప్పుడు ఆల్రెడీ టైం 12:30 దాటింది. నిజంగా అంటే సుధా 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ ఉన్నప్పటికీ 1 గంట తర్వాత ఖచ్చితంగా క్లోజ్ చేయాలి. కానీ క్లోజ్ చేసే ప్రక్రియలో భాగంగా ఎవరైతే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా లోపలికి వెళ్ళిన తర్వాత వారికి కొంత సమయం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అంటే ఉదయం నుంచి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న సందర్భం. ఇప్పటికే అధికారులు ఎలాంటి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా ఇటు వాటర్ ఫెసిలిటీస్ కాబట్టి, అదే విధంగా ఎవరైతే వృద్ధులు ఉన్నారో వృద్ధులకు సంబంధించి కూడా వాహనాలు పెట్టారు. ఆ తర్వాత ఇక చెదురు మొదరు ఘటనలు మినహాయిస్తే ఇప్పటికైతే ఓటింగ్ సంబంధించి కూడా పోలింగ్ చాలా ప్రశాంతంగా కొనసాగుతా ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒక కొరుట్లకు సంబంధించి ఒక అభ్యర్థి తన వార్డుకు సంబంధించి దాదాపు 40,000 రూపాయలు పంచుతూ ఉండగా పూర్తిగా దొరకబట్టిన పరిస్థితి కనబడ్డది. ఆ తర్వాత చెదురు మొదరు ఘటనలు మినహాయిస్తే పూర్తిగా ఎక్కడికక్కడ పోలింగ్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతున్న నేపథ్యం కనబడుతుంది. ఎవరైతే ఓటు హక్కును ఇంకా వినియోగించుకోలేరో వారంతా కూడా పోలింగ్ కేంద్రానికి రావాలనేది కూడా ప్రధానంగా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తానికైతే మనం ఒక పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నాం. పోలింగ్ స్టేషన్ ఉదయం నుంచి కూడా చాలా మంది, ఇది దాదాపు మేజర్ గ్రామ పంచాయతీగా ఉంది. మేజర్ గ్రామ పంచాయతీ ఓట్లు కూడా గతంలో 80% పైగా ఈ యొక్క పోలింగ్ నమోదైన నేపథ్యంలో ఇప్పుడు కూడా అంతకు మించి ఎక్కువ అవుతుందనేది కూడా ప్రధానంగా అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం ఇప్పటికీ ఇంకొక హాఫ్ అన్ అవర్ మిగిలినగా ఏదైతే సుదూర ప్రాంతాల నుండి ఏదైతే ఇక్కడ నుండి వెళ్లి హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో కూడా సెట్ అయిన వాళ్ళు వారంతా కూడా ఈ గ్రామంలో ఓటు వేసుకొని తమ అభ్యర్థికి నచ్చిన అభ్యర్థిత్వాన్ని ఖచ్చితంగా వారికి మద్దతు తెలిపే విధంగా ఖచ్చితంగా వారంతా కూడా వస్తున్న నేపథ్యం కనబడుతుంది. కొన్ని ఈ ఏర్పాట్లకు సంబంధించి ఎస్ఐ గారు కూడా ఉన్నారు మనతో పాటు. ఇక శ్రీనివాస్ గారు, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఏర్పాట్లు అన్ని చాలా అన్ని కూడా ఏదైతే ప్రాపర్ గా ఏది కావాలనుకుంటారో అది అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తగిన సిబ్బంది ఉంది, ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, సిచ్యువేషన్ పీస్ఫుల్. మీరు అన్నట్టుగా అంటే భద్రతా సిచ్యువేషన్ లో మరి అంటే
రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఎక్కడ కూడా ఏ చిన్న చెదురుమోటు ఘటనలు కూడా జరగలేవు. నిజంగా దీనికి సంబంధించి చాలా మంది యువకులు ఇటు అంటే చాలా పెద్దవారు కూడా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో వారికి మీరు కల్పిస్తున్న ఫెసిలిటీస్ ఏంటి, దాంతో పాటు ఇక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా ఎంతమంది ఇక్కడ ఉన్నారంటే ఏం చెప్తారు? ఓవరాల్ గా మన జిల్లా మొత్తం కూడా ఫోర్స్ సఫిషియెంట్ ఉన్నది. ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ప్రతి చోట కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఫోర్స్ చూసుకుంటున్నారు. అలాగే ఫెసిలిటీకి సంబంధించి అందరూ వస్తున్నారు. మనకు వీల్ చైర్ ఉన్నది, ఇబ్బంది ఉన్న వాళ్ళు వెహికల్ నియరెస్ట్ వచ్చేసి ఆ నుంచి మనం వీల్ చైర్ అని పోతున్నాం. ఎటువంటి వెహికల్ ని లోపలికి అలౌ చేస్తలేదు. ఇది మొత్తానికైతే భద్రత విషయంలో ఎలాంటి వాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత కట్టుదిట్టంగా చేశామని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది. ఖచ్చితంగా ఎవరైతే ఓటు హక్కును వినియోగించుకోలేదో వారంతా కూడా వచ్చి తమ ఓటును వినియోగించుకోవాలనేది కూడా ఎస్ఐ చెప్తున్న సందర్భం కనబడుతుంది. సుధా. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ. జిల్లాలోని మొదటి దశ జరుగుతున్న మండలాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి కొట్లాటలు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తునైతే ఏర్పాటు చేశారు. ఇంకా మరికొద్ది క్షణాలు మాత్రమే ఉన్నాయి పోలింగ్ ముగియటానికి సమయం. 1 గంట కల్లా పోలింగ్ ని క్లోజ్ చేస్తారంటే గేటు లోపల ఉన్న వారికి మాత్రమే పోలింగ్ వేసే అవకాశం ఉంటుంది. 1 గంట తర్వాత ఎవరు వచ్చినా సరే ఇంకా వాళ్ళు ఓటు వేయడానికి అవకాశం ఉండదు. దానికి సంబంధించి సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇంకా ఓటు వేయడానికి రాని వారిని ప్రజలను తీసుకువచ్చే ఓటర్లను తీసుకువచ్చే ప్రక్రియలో భాగంగా ముందుకు వెళ్తున్నారు. అది ప్రస్తుతం చూసుకోవచ్చు. ఇప్పటి వరకు అయితే 50% పైగా ఓవరాల్ గా పోలింగ్ శాతం అయితే నమోదైనట్లు కనిపిస్తుంది. ఇంకా సమయం దగ్గర పడుతున్న కొద్ది కూడా ఇంకా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి. ఇప్పుడు ఓవరాల్ గా చూడొచ్చు, ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువగా ప్రజల్లో చైతన్యవంతం తీసుకొచ్చేందుకు వికలాంగులు కానీ వృద్ధులు కానీ అధిక శాతం మంది వృద్ధులు కూడా 90 ఏళ్లు పైబడిన వృద్ధులు కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేస్తున్న అవకాశం చూసుకోవచ్చు. ప్రస్తుతం జిల్లాలో మొదటి దశ జరుగుతున్న స్థానాలకి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్ని మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ లో అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి? ఇంకా మరికొద్ది క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రస్తుతానికి ఇప్పటి వరకు పోలింగ్ శాతం ఎంత వరకు నమోదైంది? అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో పోలింగ్ కొనసాగుతుంది? ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 65 నుంచి 70% పోలింగ్ అయితే నమోదైనట్లు మనకు అధికారిక లెక్కలు అవుతున్నాయి. మరి కాసేపట్లో 1 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. అప్పుడు అధికారికంగా పూర్తి పర్సెంటేజ్ చెప్పే అవకాశం ఉంటుంది. అయితే రావడంతో అయితే ఒక జాతరను తలపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 503 గ్రామ పంచాయతీలలో ఈ యొక్క పోలింగ్ సరళి అయితే కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. ఒక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండల కేంద్రంలో మాత్రము బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు కొంత బాహాబాహికి దిగడంతో అయితే అక్కడ పోలీసులు రంగ ప్రవేశం చేసి వాళ్ళను అదుపు చేసి ఆ గొడవను సద్వినియోగించే ప్రయత్నం చేశారు. అది కూడా పోలింగ్ కేంద్రం బయట మాత్రమే జరిగింది. ఇంకా మిగతా చోట్ల ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఎక్కడికక్కడ అన్ని కూడా సీసీ కెమెరాల మానిటరింగ్ లో ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ సాగుతుంది. బ్యాలెట్ విధానంలో జరుగుతున్నప్పటికీ కూడా కొంత ఆలస్యం జరుగుతుంది. అయితే పెద్ద ఎత్తున ఓటర్లు ఎక్కువగా ఉన్న బూత్ల వద్ద మాత్రము ఇంకా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనము హన్మకొండ జిల్లా కమలాపూర్ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ పెద్ద ఎత్తున ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి రావడంతో అయితే ఆ ఉదయం నుంచి కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ లైన్లలో పెద్ద ఎత్తున మహిళలు ఉదయం నుంచి కూడా వేచి ఉండి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి. ఒకవైపు ఉదయము చలి తీవ్రతతోటి కొంత ఓటింగ్ కు తక్కువగా వచ్చారు. ఇప్పుడు ఆ ఎండ తీవ్రత పెరగడంతో చలి తీవ్రత తగ్గడంతో అయితే ఓటింగ్ కు ఒక్కసారిగా రావడంతో అయితే ఆ పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా కూడా ఓటర్లు అయితే చైతన్యవంతంగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం అయితే వచ్చారు. ఎందుకంటే గ్రామాల అభివృద్ధి గత 2 సంవత్సరాలుగా పాలక వర్గాలు లేకపోవడంతో కొంత గ్రామాల అభివృద్ధి పుట్టపడింది. తమ యొక్క గ్రామ అభివృద్ధి కోసం తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటామంటూ కూడా పెద్ద ఎత్తున ఓటర్లు చైతన్యంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటు వేయడానికి వచ్చినటువంటి వృద్ధులకు చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. వీల్ చైర్స్ ను ఏర్పాటు చేయడంతో అయితే వృద్ధులు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంది. అదే విధంగా ఇక పోలీసులు కూడా భారీ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 100 మీటర్ల దూరం వరకు కూడా ఎవరు కూడా
లోపలికి వచ్చి ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు సర్పంచ్ అభ్యర్థులు కావచ్చు, అటు వార్డు మెంబర్ అభ్యర్థులు గత 10 రోజులుగా తమ యొక్క భవితవ్యం కోసం, ప్రజల మద్దతు కోసం చేసిన ప్రచారం అయితే మరికొద్ది గంటలలో ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి అటు అభ్యర్థుల యొక్క భవితవ్యం తేలే ఆ క్షణాల కోసం అయితే అన్ని గ్రామాలు ఉత్కంఠగా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొంత ఆ గ్రామాలలో పోటీ ఉన్న దగ్గర మాత్రం వ్యయ ప్రయాసాల ఖర్చు అయితే అత్యధికంగా డబ్బులు, అటు తాయిలాలు ఖర్చు పెట్టి మరి తమ యొక్క అభ్యర్థిత్వాన్ని నిరూపించుకోవడం కోసం అయితే అభ్యర్థులు చాలా ఖర్చు చేసిన పరిస్థితి అయితే మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఓట్లు మాత్రము ప్రజలు తమ యొక్క ఓటు హక్కును ప్రశాంతంగా చైతన్యవంతంగా వినియోగించుకుంటున్నప్పటికీ కూడా ఓటింగ్ ను అయితే ప్రభావితం చేసే అనేక రకాల అస్త్రాలు అయితే పోటీలో బరిలో ఉన్న వాళ్ళైతే చేసినట్లు మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గానైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలోనైతే అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్, బీజేపీ తమ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం అయితే ఎక్కువగా ప్రచారాలు చేశారు. ఆ ప్రచార ఫలితాలు ఓటింగ్ రూపంలోనైతే మనకు కనిపిస్తుంది. మరి కాసేపట్లో గెలుపోటములు కూడా కనిపించే అవకాశం ఉంది. అయితే ఓటింగ్ ప్రక్రియ కొద్ది నిమిషాలలో ముగిసినప్పటికీ కూడా 1 గంటల లోపు ఎవరైతే గేట్ లోపలికి వస్తారో వాళ్ళందరికీ కూడా ఓటింగ్ కు అనుమతించే అవకాశం ఉంది. అది 2 గంటల వరకు కూడా ఓటింగ్ కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కొంత పనులున్న వాళ్ళు కానీ, వృద్ధులు కానీ, పెద్దలు కానీ అందరూ కూడా కొంత ఉదయం చలి తీవ్రత కారణంగా పోలింగ్ కేంద్రాల వద్దకు రాలేదు. ఇప్పుడిప్పుడే కొంత బయటకు వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నమోదయ్యే పోలింగ్ శాతం అయితే ఎక్కువగా ఉంది. దాంతో అయితే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు పోలీసులు కావచ్చు, ఇటు అధికారుల సమన్వయంతో అయితే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు కొనసాగుతున్న పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉంది. మహబూబాబాద్ లో అత్యధికంగా ఓటింగ్ నమోదవుతుంది. కొంత మురుగు జిల్లాలో కొంత అత్యల్పంగా నమోదవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓటింగ్ శాతం. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ. సో తెలంగాణలో ఉదయం నుంచి మొదలైన ఎన్నికలు కోలాహలంగా సాగుతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పల్లె ప్రజలైతే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా వచ్చిన ఓటర్లు తర్వాత ఉదయం 9 తర్వాత నుంచి కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు. వృద్ధులు, 90 ఏళ్ల పైబడిన వృద్ధులు, వికలాంగులు, యువత కూడా అందరూ తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా మనకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ లో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి? ఇప్పటి వరకు అంటే మరికొద్ది క్షణాలు, కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉంది పోలింగ్ క్లోజ్ అవడానికి. ఈ నేపథ్యంలో అక్కడ మొత్తం ఓవరాల్ గా ఎంత మేరకు పోలింగ్ శాతం నమోదైనట్లు తెలుస్తోంది? ఇంకా పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి పరిస్థితి ఉంది? రష్ ఎక్కువగానే కనిపిస్తుందా? సుధా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే ఉదయం నుంచి కూడా మొదటి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. కొంతమేర ఉదయం 9 గంటల లోపు ఇటు పోలింగ్ శాతం కొంతమేర మందకొడిగా కొనసాగినప్పటికీ 9 గంటల తర్వాత కూడా భారీగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు రావడంతో అయితే క్యూ లైన్లు కూడా పూర్తిగా కిక్కిరిసిపోయాయి. దాదాపుగా ఈ రోజు ఉదయం 11 గంటల వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు కొమరంభీం జిల్లాకు సంబంధించి 50% పోలింగ్ నమోదవగా అత్యల్పంగానైతే ఆదిలాబాద్ జిల్లాలో 40% అయితే నమోదైంది. అయితే మరో 10 నిమిషాల్లో కూడా పోలింగ్ ప్రక్రియ పూర్తి అవనున్న నేపథ్యంలో అయితే బ్యాలెట్ బాక్సుల్లో సర్పంచ్ అభ్యర్థుల భవితవ్యం అయితే ఉండనుంది. అయితే మరో 10 నిమిషాల లోపు పోలింగ్ ముయ్యనున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా, ఓటర్లందరికీ కూడా టోకెన్లు అయితే జారీ చేయనున్నారు. టోకెన్ల వారీగా ఆ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ఏర్పాట్లను అయితే అధికారులు సిద్ధం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కొన్ని ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యాత్మక కేంద్రాల్లోనైతే జిల్లా కలెక్టర్లతో పాటు ఎస్పీలు, డిఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, డీసీపీలు కూడా ఎప్పటికప్పుడు కూడా పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి అల్లర్లు జరగకుండా అయితే పూర్తి స్థాయిలోనైతే నిఘానైతే ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లోనైతే ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు. ఇటు ఎన్నికల సంఘ అధికారులు, ఇటు జిల్లా అధికారులు వెబ్ కాస్టింగ్ తో పాటు ప్రత్యేక మానిటరింగ్ సెక్షన్ అధికారులను కూడా మైక్రో అబ్జర్వర్లు పెట్టి కూడా ఇటు వెబ్ కాస్టింగ్ ద్వారా పూర్తిగా ఎప్పటికప్పుడు అయితే మానిటరింగ్ చేస్తున్నారు. ఆ సమస్యాత్మక కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండానైతే చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గత ఎన్నికలతో పోల్చుకుంటే మాత్రం కొంతమేర ఈ ఏడాది ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అయితే కొంత పోలింగ్
శాతం అయితే అధిక మొత్తంలోనే నమోదైంది. 1 గంట వరకు కూడా మరింత పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 80 నుంచి 90% మేర పోలింగ్ నమోదయ్యే అవకాశాలు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నమోదయ్యే అవకాశాలు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. అయితే గ్రామాలకు సంబంధించి ఇటు వృద్ధులు కావచ్చు, యువత కూడా ఎక్కువ మొత్తంలో తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో అయితే భారీగా పోలింగ్ శాతం అయితే నమోదవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగనుంది. 1 గంట తర్వాత ఎవరైతే పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్ లో ఉన్న వారందరికీ కూడా టోకెన్లు అయితే జారీ చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కూడా కౌంటింగ్ ప్రక్రియను అయితే కొనసాగనుంది. సుధా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. తెలంగాణలో ఉదయం నుంచి మొదలైన పోలింగ్ ఎట్టకేలకు 1 గంట అయింది. ముగిసే సమయం ఆసన్నమైంది. ఇప్పటి వరకు ఎవరైతే 1 గంట లోపల వచ్చిన ఓటర్లు ఎవరైతే ఉంటారో వారు స్లిప్ తీసుకున్న వాళ్ళు మాత్రమే ఓటు వేసే అధికారం ఉంటుంది. ఎందుకంటే ఉదయం 7 గంటలకే మొదలైంది పోలింగ్. ఉదయం మొదలైనప్పటి నుంచి కూడా ఎంతో కోలాహలంగా కొనసాగుతోంది. చాలా మంది అక్కడ మనం పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూ కట్టిన పరిస్థితులు చూస్తున్నాం. కొన్ని సెంటర్లలో అక్కడ ఉన్న సిబ్బంది జాప్యం వల్ల కూడా కొన్ని సెంటర్లలో లేట్ అవుతున్న దృశ్యాలు మనకి కనిపిస్తూనే ఉన్నాయి. అదే విధంగా ఎక్కువగా మనం చూసుకుంటే పంచాయతీ ఎన్నికల్లో వృద్ధులు ఓట్లు వేశారు. చాలా మటుకు కూడా వృద్ధులు అక్కడికి చేరుకొని వృద్ధులు మహిళలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటి దశ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు 50% వరకు కూడా మనకి పోలింగ్ నమోదైనట్లు. సో ఇది